ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవే, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాట. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, అలాగే దేవుని పిల్లలు అనుకుని వేషధారులుగా ఉన్నప్పుడు దేవుని ఉగ్రత ఎలా వస్తుంది, ఇలా పరిశుద్ధాత్మ దేవుడు గత వారం మాట్లాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడబోతున్నాడు. చాలామందికి ఎన్నో డౌట్స్తో, ఎంతోమంది ఎన్నో ఆలోచనతో ఉంటా ఉంటారు. వారందరికీ ఈ రోజున దేవుడు ఏం చెప్పబోతున్నాడంటే, చాలామంది హృదయంలో చాలా వేదన ఉంటుంది. నేను కరెక్ట్గా ఉంటున్నానా, నేను దేవునికి దగ్గరగా ఉంటున్నానా, లేదా సైతానికి దగ్గరగా ఉంటున్నానా, ఒకటే ఆలోచనలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. వారందరికీ యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ వినాలి. ఎందుకంటే ఇది చాలా విలువైన మాట. ఎందుకంటే నేను సైతాను సంబంధిగా ఉంటున్నానా, లేకపోతే దేవునికి ఇష్టంగా ఉంటున్నానా? అందుకే ఈ వాక్యములోనే మొత్తం 1 యోహాను 5వ అధ్యాయంలో దేవుని మూలముగా పుట్టినవాడెవడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని వాక్యములో చాలా సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, దేవుని వలన నువ్వు పుట్టిన వాడివైతే నువ్వు పాపం చేయటానికి ఇష్టపడవు, పాపము చేయటానికి ఇష్టపడవు. ఆ వాక్యంలో చాలా విలువైన మాట ఏంటంటే, నేను దేవుని వలన పుట్టిన వాడను అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు? నా అరచేతిలో చెక్కుకొని తల్లి గర్భాన వేసింది నేనే అంటున్నాడు. ఏమంటున్నాడు? తల్లి గర్భాన వేసింది నేనే అంటున్నాడు. అంటే మనం దేవుని పిల్లలం. ఎందుకంటే దేవుడు తన స్వరూపాన్ని మనకిచ్చాడు. ఏంటి? దేవుడు తన స్వరూపాన్ని మనకిచ్చాడు, కానీ మనం పాపం చేస్తే దేవుని పిల్లలు కాదు. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే ఆ దేవుడు పోలికలు నీలో ఉన్నప్పుడు, యేసయ్య మార్గంలో మనం వెళ్తున్నప్పుడు మన పాపం చేయటానికి ఇష్టపడం. ఎందుకో ఇష్టపడమంటే, చాలామంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పుట్టగానే వాళ్ళ పోలికలు చూడగానే ఇది తాతయ్య పోలిక, అలాగే అమ్మమ్మ పోలిక అని కొన్ని ఆ పోలికలు పోల్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు కానీ కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళు చేసే పనులు అచ్చ మా నాన్నలాగానే చేస్తున్నాడు, అచ్చ మా అమ్మలాగానే చేస్తుంది, ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఏ విధంగా జీవించారో వీళ్ళు కూడా అలా జీవించడం ద్వారా వీళ్ళ పోలికలు వాళ్ళు చూసుకుంటారు. అలాగే దేవుని పోలిక నీలో ఉందా? ఎందుకంటే దేవుని పోలిక నీలో ఉంటే నువ్వు పాపానికి దూరంగా ఉంటావు. యేసు ప్రభు వారు ఒకటే అంటారు, నాలో ఏ పాపమైనా నిరూపించగలరా అని అడిగాడు. సవాలు విసిరాడు యేసు ప్రభు. ఇది నాలో ఏ పాపమైనా మీరు కనుగొందురా. మరి దేవుని పిల్లలైన మనలో ఎందుకు పాపం ఎంటర్ అవుతుందంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనమే దేవుని మాట వినకపోవటం ద్వారా, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడవకపోవటం ద్వారా నీలోకి ఏముంది? పాపము ఎంటర్ అవుతుంది. అందుకే దేవుని వాక్యములో బహుసూటిగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితంలో ఎందుకు పాపం ఎంటర్ అవుతుందంటే కారణం ఒకటే, మనము దానికి చోటిస్తున్నాం. దేనికి చోటిస్తున్నాం? ఆ పాపానికి మనం చోటిస్తున్నాం. కనుక మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే
దేవునికి వ్యతిరేకమైన క్రియలు మనలో ఎంటర్ అవుతున్నాయి. దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం ఉండకుండా సాతానుకు ఇష్టానుసారంగా ఉంటున్నాం. అందుకే దేవుని వాక్యములో కొన్ని విషయాలను దేవుడు కొంత బయలుపరచబోతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆదికాండము 4వ అధ్యాయములో కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా హేబేలు అతని అర్పణ లక్ష్య పెట్టెను, కయ్యేను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుందువా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంది. ఎక్కడ? నీ గుమ్మము వాకిటనే పాపం పొంచి ఉంది, నీ ఎడల దానికి వాంఛ కలిగి ఉంది, నువ్వు దానిని ఏలుదువని. ఏమంటున్నాడు? ఎక్కడా లేదు, నీ గుమ్మం అవతలే ఉంది పాపం. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్తున్నాం మనం. దేవుని మందిరంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాం. 2.5 గంటలు మన నోరుని అన్నిటినీ దేవునికి ఉపయోగిస్తాం. కానీ ఎప్పుడైతే దేవుని మందిరం నుండి నువ్వు బయటకు వస్తావో నీలో పాపం ఎంటర్ అవుతుంది. ఏమంటర్ అవుతుంది? నీ కనులు పాడైపోతాయి, లోకాశలకు లోబడిపోతావు, నీ శరీరము దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ప్రయత్నం చేస్తుంది. 2.5 గంటలు దేవుని మందిరములో ఆదివారం వెళ్ళామంటే చక్కగా వాక్యం వినటానికి, ప్రార్థన చేయడానికి వెళ్తాము. అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి మన నోరు పాడైపోతుంది. ఎందుకని? దేవుడు చెప్తున్నాడు, అవ్వ ఆదాములు ఏదోను తోటలో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి చెమట చుక్క కూడా తెలియదంట. ఏం తెలీదు? చెమట చుక్క అన్నది కూడా వాళ్ళకి తెలియదంట. దేవుడు ఏదోను తోటలో ఉన్నప్పుడు వాళ్ళని అంత చక్కగా చూసుకున్నాడు దేవుడు. వారికి దేవుడు చెప్పాడు 99 ఫలాల్లో ఒక్క ఫలం తినొద్దు అన్నాడు, మిగతా అన్నీ తినమన్నాడు. దేవుడు చెప్పాడు అక్కడ. కానీ ఆదాము దేవుని మాట ప్రకారం ఉంటూ ఉండగా స్త్రీ ఏం చేసింది? ఎప్పుడైతే ఆ వినసొంపైన కాయను చూసిందో ఆమె హృదయము ఆశపడింది అటువైపు, లోకమునకు ఆకర్షితులైంది. ఎప్పుడైతే ఆ కాయను చూడగానే అది తిని తీసుకొచ్చి తన భర్తకి ఇచ్చి ఇద్దరు పాపము చేశారు. ఏం చేశారు? ఆజ్ఞ అతిక్రమించారు. దేవుడు వద్దన్న పని చేసి వాళ్ళు ఏం చేశారంటే దేవునికి కోపం తెచ్చారు. కనీసం అప్పుడైనా సరే పశ్చాత్తాపం వాళ్ళకి వచ్చిందా? పాపం నీలో ఎంటర్ అవుతే పశ్చాత్తాపం ఏర్పడదు, గుర్తుపెట్టుకో. పాపం నీలో ఏలుబడి చేస్తే పశ్చాత్తాపం దేనికి? నువ్వు భయపడవు, దేవునికి అస్సలు భయపడవు. ఎందుకంటే ఒక రోజున ఒక వ్యక్తి నేను ఉన్నప్పుడు, అయ్యా ఎందుకయ్యా ఈ శరీరం అనే దేవాలయాన్ని పాడు చేసుకుంటున్నావు, అలా గుట్కాలు పాన్లు నవ్వులితే శరీరం పాడైపోద్ది, దేవుడు పాడు చేస్తానన్న మాట నేను అన్నందుకు ఈరోజు పోతే ఏమన్నాడు? చచ్చిపోతే చచ్చిపోతాం, 3 రోజులు తీసేస్తారు మళ్ళీ అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే అతనికి భయం లేదు. ఏం లేదు? అసలు దాని చనిపోయిన తర్వాత ఉండే నరకం గురించి అతని ఆలోచన లేదు. అర్థమవుతుందా? పాపం నీ కళ్ళు మూసేస్తుంది, జ్ఞాన నేత్రాలు మూసేస్తుంది. సొదొమ గొమొర్రాలోకి దేవదూతలు వచ్చినప్పుడు అక్కడ లోతు అంటూ ఉంటాడు, వీళ్ళ దేవదూతలు, వీళ్ళు నా అతిథులు, నా దగ్గరికి వచ్చారు, వీళ్ళతో పాపం చేయకూడదని, అవసరమైతే ఏమన్నాడు? నా భార్య పిల్లలైనా తీసుకెళ్ళిపోండి, నన్నేమైనా చేయండి, నా అతిథిని నేను ఏమి చేయొద్దు అన్నా సరే వాళ్ళు ఏం చేశారు? దూతల మీద చెయ్యి వేయటానికి వెళ్ళబోతుండగా ఏమైంది? వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. అర్థమవుతుందా?
ఈ రోజున సొదొమ గొమొర్రా వలె నీ కళ్ళు మూసుకుపోతున్నాయి. ఆ రోజున దేవుని శిక్ష నుంచి తప్పించుకోగలిగారా? అగ్ని గంధకాల్లో కాలిపోయారు. కానీ ఈ రోజున సాతాను ఏం చేస్తున్నాడంటే అగ్ని గంధకాలు కాదు, అగ్ని గుండంలో పడవేయబోతున్నాడు. మనం అగ్ని ఆరుదు పురుగు చావని స్థలానికి తీసుకెళ్ళిపోతున్నాడు. కళ్ళు మూపిచ్చేశాడు. అందుకే ఈ రోజున ఏం జరుగుతుంది? మన గుమ్మం వాకిటే ఎక్కడా లేదు. యేసు ప్రభు దేవుడు అదే చెప్తున్నాడు, నీ గుమ్మం వాకిటే పాపం పొంచి ఉంది. ఏమంటున్నాడు అక్కడ? అందుకే ఈ మాట చాలా విలువైన మాటగా చెప్తున్నాడు. దేవుని మూలంగా పుట్టిన వాడెవడు పాపము చేయడని ఎరుగుదుము. ఈ ఒక్క మాట చాలు. ప్రతి క్రైస్తవుల్లో నేను దేవునికి దగ్గరగా ఉంటున్నవాడు పాపం చేయలేడు. గుర్తుపెట్టుకో. నువ్వు పాపం చేస్తున్నావు అంటే దేవుడికి దూరంగా ఉన్నట్టే. అర్థమవుతుందా? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అంటే నువ్వు దేవుడికి దూరంగా ఉన్నట్టే. నువ్వు దొంగతనం చేస్తున్నావు, దేవుని మందిరంకి వెళ్తూ దొంగతనం చేస్తున్నావు అంటే నువ్వు దేవుడికి దూరంగా ఉన్నట్టే. అంటే నువ్వు ఎవరితో సావాసం ఉంది? నీతో సాతానుతో సావాసం ఉంది. అపవాది సంబంధిగా ఉన్నావు. నువ్వు అపవాది పిల్లవాడిగా ఉన్నావు. అందుకే ఈరోజు దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, దేవుని మాటను అతిక్రమించిన వారు ఏమైపోతున్నారంటే అపవాది సంబంధులు అవుతున్నారు. అపవాది ఏం చేస్తుంది? వాళ్ళ కళ్ళును మూసేసింది. అందుకే వాళ్ళకి ఏమనుకుంటారంటే మేము చర్చి ప్రార్థన చేసుకుంటున్నాగా, మేము ఎన్ని పాపాలు చేసినా నా దేవుడు క్షమిస్తాడు. అబద్ధము చెప్తుంది. వాళ్ళని ఏం చేస్తుంది? మోసపరిచే ఆత్మలు ఉన్నాయి మీ మధ్య. దేవుడు పాపం చేస్తే క్షమిస్తాడులే. ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఒకసారి తప్పు చేసావు, క్షమించాడు. అలాగే ఒక 10 సార్లు చేసావు, క్షమిస్తాడా దేవుడు? ఒక రోజున ఒక మామని అడిగాను, అయ్యా నాకు చుట్ట అలవాటు ఉంది అంది. సరే అమ్మ మానుకో అన్నా. అయ్యా నేను మానుకోవాలనుకుంటున్నాను కానీ నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను అంది. ఏమంది? దేవునికి ప్రార్థన చేస్తున్నాను నేను మానుకోవాలని. ప్రార్థన చేస్తుంది, మళ్ళీ తాగడం మొదలు పెడుతుంది. పశ్చాత్తాపడుతుందంట. రోజు దేవుణ్ణి అడుగుతుందంట, కన్నీరు కాల్సింది, మళ్ళీ వెళ్ళి అదే వ్యసనం. దేవుడు ఏమని చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? ఒక రోజున ఒక స్త్రీని రాయి పెట్టి కొడతాకి అందరినీ యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చి రాళ్లతో కొడతా ఉండి, ఇది మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసింది కాబట్టి ఈమెను చంపేయాలి, మరి దీనికి ఏం చెప్తావు యేసయ్యా అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ఒక్కటే అన్నాడు, మీలో ఎవ్వరు ఏ పాపం చేయని వారైతే రాయి వేయమన్నాడు. ఏమేయమన్నాడు? రాయి వేయమన్నాడు. ఆ రాయి ఎప్పుడైతే యేసు ప్రభు వారు నేల మీద రాస్తా, అమ్మో నా పాపాలు రాస్తున్నాడు అని చెప్పి పారిపోయారు, రాళ్ళు పడగొట్టేసి. అప్పుడు యేసయ్య చూసి కింద, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా అన్నాడు. అయ్యా నన్ను ఎవరు శిక్షించలేదు తండ్రి అంటే, నిన్ను కూడా నేను శిక్షించను, ఇక పాపము చెయ్యకుము అన్నాడు. పాపం చేయి మళ్ళీ నిన్ను క్షమిస్తానన్నాడా? ఎన్నటికి మళ్ళీ పాపం చేయకు అన్నాడు. ఇప్పుడు నీ మధ్య ఉన్నది ఏ ఆత్మ? ఈ మధ్య కొంతమంది బోధనలు ఇలాగే తయారవుతున్నాయి. నీ మధ్య ఏముంటుంది ఆత్మ? నువ్వు పాపం చేయి, దేవుడు క్షమిస్తాడు. పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు. చేస్తే 1-2 సార్లు. ఇప్పుడు తల్లిదండ్రులైన పిల్లలు 1 మారు 2 మార్లు చెప్తా ఉంటే వినకపోతే ఏం చేస్తారు? వదిలిపెట్టేస్తారు. ఎన్ని చెప్పినా సరే. అలాగే దేవుడు కూడా అంతే. ఒక పక్క తల్లిదండ్రులతో చెప్పిస్తాడు, ఒక పక్క స్కూల్లో టీచర్ల ద్వారా చెప్పిస్తాడు, అందరితో చెప్పిస్తాడు. అయినా సరే నువ్వు వెళ్ళలేదంటే ఇక నీ నాశన కోపం నువ్వే తీసుకుంటున్నావు. ఈరోజు దేవుని మాటల్లో చాలా విలువైన మాటలు ఈ మాటలు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీ హృదయానికి గుచ్చుకోవచ్చు, కానీ ఇది యథార్థం. ఏమంటున్నాడు? ఇది యథార్థం.
దేవుని మూలంగా పుట్టిన వాడెవడు పాపం చేయటానికి ఇష్టపడు. నీ తండ్రి మార్గంలో నడుస్తున్న నువ్వు నీ తండ్రికి ఇష్టం లేని పనులు నువ్వు చేస్తావా? మీ తల్లిదండ్రులకి అరే నాకు ఇది ఇష్టం లేదంటే అది తీసుకొచ్చి తినమ్మా అంటావా? అంటావా? ఇష్టం లేదు అని చెప్పి తీసుకొచ్చి ఏమైనా పెడతా అదే పెడతావా? మా తల్లిదండ్రులకి ఏది ఇష్టమో అది తీసుకొచ్చి పెట్టాలని ఇష్టపడతా. అది నిజమైన ప్రేమ అంటే. ఇప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, నాకు ఇష్టం లేదు అది, నువ్వెందుకు చేస్తున్నావు? అల్లరి చేయడం నాకు ఇష్టం లేదు, నేను అల్లరికి కర్తను కాదు అన్నాడు. ఎందుకు అల్లరి చేస్తున్నావు? అబద్ధాలు ఆడొద్దు అన్నాడు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? కొండాలు చెప్పొద్దు అన్నాడు. ఎందుకు కొండాలు చెప్తున్నావు? మరి ఒక మాట ఇక్కడ, రెండు నాలుకలు కలిగి ఇటో మాట అటో మాట మాట్లాడుతున్నావు. వడ్డీ వ్యాపారం చేయొద్దు అన్నాడు. ఎందుకు చేస్తున్నావు? అంటే నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావా? ఈరోజు నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు, అది నిన్ను మోసపరుస్తుంది. మోసపరచు ఆత్మ నీ మధ్యన ఉన్నది. ఈరోజు దేవుని వాక్యములో సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, మోసపరచు ఆత్మ నీ దగ్గర ఉన్నది. అందుకే ఏమంటుందంటే, చేయి, ఏమవుతుంది, దేవుడు క్షమిస్తాడు. తాగు, దేవుడు క్షమిస్తాడు. చర్చికి వెళ్తావు, ప్రార్థన చేస్తావు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. తాగు, చేయి, వ్యభిచారం చేయి, దేవుడు క్షమిస్తాడు. ఎన్నిసార్లు క్షమిస్తాడు? 1, 2, 3 సార్లు. అలా ప్రతిసారి చేస్తావు అంటే అక్కడ అప్పుడు యేసు ప్రభు అనాలిగా ఆ మాట, అమ్మా నువ్వు ఎన్నిసార్లు అయినా తప్పు చేయి, నిన్ను క్షమిస్తానేను అన్నాడా? ఇంకెన్నటికీ పాపం చేయకన్నాడు. మధ్యలేని మరియ కూడా కన్నీటితో యేసయ్య పాదాలు కడిగి ఆమె జుట్టును తీసుకొని ఆయన రుద్ది అన్నీ చేస్తే ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడినాయి అన్న తర్వాత ఏమన్నాడు? మళ్ళీ నువ్వు పాపం చేయి, మళ్ళీ ఇలా చేయమని చెప్పాడా? నువ్వు ఎన్నటికీ పాపం చేయొద్దు. ఎందుకు ఆ మాట అంటున్నాడు యేసుప్రభు? నాలో ఏ పాపం లేదు, నేను నీ తండ్రినే. మరి నా పిల్లల్లో ఎందుకు పాపం కనపడాలి? నా పిల్లల్లో ఎందుకు అబద్ధం కనపడాలి? నా పిల్లల్లో ఎందుకు కొండెం మాటలు కనపడాలి? దేవుడు అంటున్నాడు ఈ రోజున, దేవుని వాక్యములు మీ హృదయాలు నొచ్చుకునేది వాస్తవం. నువ్వు దేవుని పిల్లోడుగా కొందరు బోధనలు ఏమంటాయంటే, దేవుడు క్షమిస్తాడమ్మా, క్షమిస్తాడు. ఎందుకు క్షమిస్తాడు? ఎన్నిసార్లు చేస్తే 1, 2, 3 సార్లు చేసావు, అయినా సరే మళ్ళీ 10, 20 సార్లు దేవుడు క్షమిస్తాడు. ఈ రోజున అన్యజనుల్లో అవమానకరంగా దేవుని చేసేస్తుంది మనమే. దేవుడు క్షమిస్తాడు. వాళ్ళ ఎన్ని పాపాలు చేసినా వాళ్ళు దేవుడు క్షమిస్తాడంట. దేవుడు నీకు చెప్పాడా? పాపము చెయ్యవద్దని చెప్పాడు, కానీ పాపాన్ని ప్రోత్సహించాల దేవుడు. అక్కడ యేసయ్య ఎప్పుడు ఇదిగో పాపం చెయ్యి అని చెప్పలా, పాపము చేయవద్దు అన్నాడు. ఆఖరికి వస్త్రాల కానించి వేసుకునే వస్త్రాలు కూడా పర్ఫెక్ట్గా లేదు ఈ రోజున. దేవుని మందిరంలోకి వెళ్తా ఉంటావు, జీన్స్ ప్యాంట్లు వేసుకొని వెళ్ళమన్నాడు దేవుడు నీకు. నీ శరీర అవయవాలను చూపించమన్నాడు దేవుని వాక్యంలో. తల మీద ముసుగు కూడా వేసుకోలేవు. దేవుడు ఏమంటున్నాడు? నీ తలపై నువ్వు ముసుగు వేసిపోయిన యెడల నీ తండ్రి నువ్వు అవమానించినట్టు కనుక నీ బోడి గుండెని ఉండునన్నాడు దేవుడు. ఆడవాళ్ళకి అందం ఏంటి? ఆడవాళ్ళకి అందం ఏంటి? జుట్టు లేకుండా వాళ్ళు బాగుంటారా? అసలు వాళ్ళని చూడగలుగుతారా? అంటే దానికి ఏంటి అందము? దానికన్నా నాకు దేవుడే మిన్నాని దేవుని మహిమపరచుటకు ఆ చెంగు వేయమన్నాడు. ఏమన్నాడు? ఆ చెంగు వేయమన్నాడంటే అది వేసుకోవడానికి ఇష్టపడరు. దేవుని పాటలు పాడేటప్పుడు లిప్స్టిక్లు రాసుకోమన్నాడు నీకు దేవుడు చెప్పాడు. అదేంటి మొత్తం అంతా మేకప్లు చేసుకోమని దేవుడు నీకు చెప్పాడు. నిన్ను చూడలే, నీలో ఉన్న దేవుడిని చూడలేదు, నీలో ఉన్న వేషధారణ చూస్తున్నారు జనాలు.
ఇది సైతాన్ సంబంధాలు కాదా? మీరు నోటికి దేవుని పాటలు చక్కనే పాడుతున్నారు, నీ హృదయం నీ శరీరం మాత్రం అంతరం కనిపించేలా చేసుకున్నాం. దేవుడు చెప్పాడా? దేవుడు ఏమంటున్నాడు? నీ మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు, నేను ఎప్పుడు నీ అంతరంగాన్ని చూస్తానన్నాడు. అంతరంగము దేవుడికి ఇష్టం. హృదయం అనే దేవాలయంలో నేనున్నా అంటున్నాడు. ఈరోజు నీ హృదయంలో దేవుడు లేడు కాబట్టే నువ్వు ఈ పాపాలన్నీ చేస్తున్నావు. పైకి మళ్ళీ ఏమంటున్నావు? దేవుడు క్షమిస్తాడు. ఇక్కడ యేసయ్య మాట క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుని మూలంగా పుట్టిన వాడెవడు పాపము చేయుడని ఎరుగుదుము. పాపం చేయడానికి ఇష్టపడ్డాడు. యోబు అంటున్నాడు, నా కనులకు నిబంధన చేసుకున్నాను, నేను పాపము చూడడానికి నేను ఇష్టపడను అన్నాడు. మరి యోబు వల్లే నువ్వు అంటున్నావా? యేసేపు ఏం చేశాడు? ఆ పాప స్త్రీ నాతో పాపం చేయమంటే పారిపోయాడు, వస్త్రాలు వదిలి వెళ్ళిపోయాడు. మరి అలా వదిలి వెళ్ళిపోతున్నావా నువ్వు? ఈరోజు దేవుని వాక్యము మీ హృదయానికి గుచ్చుకునే మాటలు మాట్లాడుతున్నాడు. నీకే కాదు, అందరికీ, నాతో కూడా చెప్పే మాట ఒక్కటే, నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్టే. పైకి నేను పరిశుద్ధుల్లాగా నటించొద్దు అంటున్నాడు దేవుడు. వేషధారిని నేను ఉమ్మూస్తాను అంటున్నాడు. శరీరం అనే దేవాలయంలో దేవుడు నీ హృదయంలో ఉంటే నీ దేవునికి నువ్వు ఏమిస్తున్నావు? నువ్వు మందు తాగిస్తున్నావా? శరీరం అనే దేవాలయంలో నేను ఉన్నానయ్యా అంటే ఆ శరీరం లోపలికి నువ్వేం పంపిస్తున్నావు? మందు, సిగరెట్, ఇంకేంటి గుట్కాలా దేవుడికి పెట్టేది నువ్వు? ఈ శరీరం అనే దేవాలయం నువ్వు పాడు చేసేసుకుంటుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆత్మ నిలబడగలిగిద్దా నీలో? దేవుని ఆత్మ నీ మధ్యన నిలబడగలిగిద్దా? అపవిత్రమైన చోటు దేవుడు ఉంటాడా? పరిశుద్ధమైన చోటు దేవుడు ఉంటాడా? ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియత, నువ్వు దేవుని యొక్క మార్గంలో నువ్వు నడుస్తున్న కొద్ది నీలో ఏముండాలంటే ఇక పాపము మచ్చ కనపడకూడదు. దేవునికి ఏం కనపడకూడదు? పాపం అనే మచ్చ, మురికి, డాగు ఏది కనబడకూడదు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రభు రక్తము ద్వారానే శుద్ధీకరించబడుతుంది నీ హృదయం. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకున్నప్పుడే, ఎలా ఉన్నప్పుడు? దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు పాపం చేయలేవు. అర్థమవుతుందా? అల్లరి చేయలేవు, అబద్ధాలు ఆడలేవు, దొంగతనం చేయలేవు, ఎదుటోని మోసం చేయలేవు. ఎందుకంటే దేవుడు నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి. శరీరం అనే దేవాలయం నువ్వు పాడు చేసుకోలేవు. ఈరోజు నువ్వు పాడు చేసుకుంటున్నావంటే, నీ హృదయాన్ని చెడగొట్టుకున్నావంటే కారణం ఎవరో కాదు, నీవే. దేవుని వాక్యం సెలవు, నీ గుమ్మం వాకిటే పాపం పొంచి ఉంది, ఎక్కడా లేదు. నువ్వు దేవుని మందిరం నుండి వెళ్తున్న సమయంలోనే నిన్ను ఎంటర్ చేసేస్తుంది సాతాను. అందుకే నువ్వేం చేయాలి? ఎదిరించే. ఇంకో మాట ఏమన్నాడు అక్కడ? దేవుని మూలంగా పుట్టిన వాడెవడు తను భద్రం చేసుకొని గనుక దుష్టుడు వాడిని ముట్టడంట. సాతాను వాడి దగ్గరికి కూడా రాలేదంట. ఎప్పుడైతే నువ్వు పాపం చేయటానికి ఇష్టపడవో, దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించడం మొదలు పెడతావో, సాతాను ముట్టుకోలేదు. సాతాను ముట్టుకోలేదు. యోబుని ఎన్నో కష్టాలు పెట్టింది, మామూలు కష్టాలు కాదు. అసలు అలాంటి కష్టాలు ఏ మానవుడు భరించలేని కష్టాలు ఒక యోబు భరించాడు. భార్య ఏమో తిట్టింది, పిల్లలేమో చనిపోయారు, పని వాళ్ళేమో అందరూ చనిపోయారు, మొత్తం ఇల్లు అన్నీ మొత్తం నాశనం అయిపోయింది. అలాగే స్నేహితులు వచ్చి అవమానపరిచారు, ఎన్ని విధాలు చేశారు. శరీరం, అలాగే యోబు శరీరం అంతా బహు వేదనకరంగా మారిపోయింది. అయినా దేవుని వదిలాడా? కానీ దేవుడు ఏమంటున్నాడు సాతానుతో? నువ్వు ఎన్నైనా చేసుకో,
కానీ నా బిడ్డ ప్రాణం ముట్టడానికి వీల్లేదన్నాడు. ఏమన్నాడు? నా బిడ్డ ప్రాణం నా కుమారుడి యొక్క ప్రాణం ముట్టడానికి వీల్లేదు అన్నాడు. ఏ మాత్రం ఎక్కడైనా యోబు దేవుణ్ణి దూషించాడా? నా పిల్లలు నువ్వు ఎందుకు తీసేసుకున్నావు అన్నాడా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఎంత చక్కటి మాట. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. అవును, దేవుడు ఇవ్వకపోతే నీకు అమ్మ నాన్న ఎక్కడుంటారు? దేవుడు ఇవ్వకపోతే నీకు పిల్లలు ఎలా ఉంటారు? దేవుడు ఇవ్వకపోతే నీ కుటుంబం ఎలా ఉంటుంది? అదే మాట చెప్తున్నాడు. దేవుడే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. నువ్వు అలా చెప్పగలవా? ఈ రోజున చిన్న సమస్య వచ్చిందంటే దేవుని దూషిస్తావు, చిన్న ఇబ్బంది వచ్చిందంటే దేవుని దూషిస్తావు, చిన్న వేదన వచ్చిందంటే దేవుడు ఉన్నాడా అంటావు. యోబు కన్నా కష్టాలు వచ్చేసినాయి నీకు? చెప్పు. యోబు కన్నా వేదన వచ్చేసిందా నీకు? యోబు కన్నా నలిగిపోయావు నువ్వు? చిన్న సమస్య వచ్చిందంటే చాలు దేవుని దూషించేస్తావు. నువ్వు దేవుని పిల్లాడు. నీ తండ్రిని అనగలుగుతావా నువ్వు? నీ తల్లిదండ్రులు అనగలుగుతున్నావా నువ్వు? ఏమో అంటావేమో. దేవుణ్ణి దూషిస్తున్నావు అంటే నీ తల్లిదండ్రులను ఏమంటున్నాడు? నీ తల్లిదండ్రులు సన్మానించకపోతే నీ దీపం మార్పేస్తానంట. అంటే నీ తల్లిదండ్రులు అంటావేమో, దేవుని కూడా అంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుడు హృదయం నీలో ఉంటే ఏమంటున్నాడు? ఆయన హృదయము నీతో మమేకమై ఉండాలా, ఏక మనసులై ఉండాలి. దేవునితో సావాసం నీకు లేకుండా నీ మనసు ఎక్కడ దేవుడికి కలుస్తుంది? నీకు దేవుడితో ఒక గంట గడపలేవు, కనీసం 10 నిమిషాలైనా దేవుని సన్నిధానంలో వాక్యం చదవలేవు. ఎక్కడ నీకు దేవుడితో సంబంధం ఏర్పడుతుంది? ఒక ఆదివారం రోజైనా, ఎప్పుడైనా ఫంక్షన్ రోజైనా, పండగల రోజా? దేవుడు నిన్ను పండగల రోజే కాపాడుతున్నాడా? 24 గంటలు ఎక్కడ చూసినా, ఏ న్యూస్లో చూసినా ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది యాక్సిడెంట్లు అవుతున్నారు. నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే నీకు ఏ గాయము తగలకుండా సాతాను ఎన్నో ఉచ్చులు వేస్తున్న ఆ ఉచ్చుల నుండి యొక్క ఇబ్బందుల నుండి నిన్ను విడిపించుకొచ్చి క్షేమకరంగా నీ భార్య బిడ్డల దగ్గర తీసుకొస్తున్నాడు. నువ్వు రోడ్డు మీద వెళ్తే రేపు వస్తావు, అసలు ఉంటావో లేదో తెలియని స్థితిలో ఉన్నాం ఈ రోజున. కానీ నిన్ను క్షేమంగా కాపాడుతున్న దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఒక గంట దేవుడికి ఇవ్వలేకపోతున్నావే, ఒక 10 నిమిషాలు దేవుడికి ఇవ్వలేకపోతున్నావే, వాక్యాన్ని చదవట్లేదే. నీ హృదయంలో దేవుని వాక్యము ఏమంటున్నాడు? దివారాత్రులు నన్ను ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. దేవుని మాటలు నీలో ఉంటే బలం ఏర్పడుతుంది. ఎవరికే? ఆత్మకు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మకు బలం ఏర్పడుతుంది. దేవుని పిల్లలైన వారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ సంబంధులై ఉండాలి, శరీర సంబంధులు కాదు. శరీరం సాతానుకు సూచన అయితే ఆయన ఆత్మస్వరూపై ఉన్నాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. నీలో దేవుని ఆత్మకు పాపం అంటుతుందా? శరీరానికి అంటుతుందా? శరీరానికి అంటుతుంది, ఆత్మకు అంటట్లేదు. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఈ శరీరము కూడా ఆత్మతో మమేకం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ తప్పును కూడా ఏది భరించాల్సి వస్తుంది? ఆత్మకి శక్తి లేదు కాబట్టి ఓడిపోతుంది. ఆత్మకు శక్తి కావాలంటే ఏం కావాలి? వాక్యము, దేవుని మాట కావాలి. ఈరోజు దేవుని మాటను కనీసం ఒక గంట లేదా ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట దేవుని వాక్యాన్ని చదువుతావా? ఆఫీస్కి వెళ్తా ఉంటావు, ఒక 10 నిమిషాలు దేవుని ప్రార్థన చేసి కొన్ని వాక్యాలను చదవగలుగుతున్నావా? దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని పిల్లాడు ఎలా అవుతావు? నా వాక్యము గైకొన్నవాడు ధన్యుడు అంటున్నాడు. ఈరోజు నీ పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది, రానున్న దినాల్లో ఉండదు. అందుకే నీ హృదయంలో వాక్యాన్ని
భద్రపరచుకో. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రపరచుకొనును. దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలా. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే సైతాన్ను ఎదిరించగలుగుతావు. సైతాను నీ ముందు నిలబడలేదు, సైతాను సమూహం నీ ముందు నిలబడలేదు. ఎందుకంటే నువ్వు దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నాయి కాబట్టి. దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నాడంటే దేవుడే నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి. అర్థమవుతుందా? ఈరోజు దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు దేనికి భయపడలేవు. సైతాను ఎన్ని శోధనలు వచ్చినా, అప్పులు సమస్యలైతే అని, ఇరుకులైతే అని, ఆర్థిక ఇబ్బందులైతే అని దేనికి భయపడవు. ఎందుకంటే నీ హృదయంలో దేవుడు ఉన్నాడు. యూదా గోత్రపు సింహం నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆ సింహం ముందు ఏది నిలబడలేదు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పాపం చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నావు. నీ హృదయంలో దేవునికి చోటు ఉండట్లేదు. ఆయన హృదయం అనే తలుపు తడుతున్నాడు, తీయట్లేదే. హృదయం అనే తలుపు తీయమంటున్నాడు, నువ్వు తీయట్లా. నీ హృదయంలో లోకాన్ని తెచ్చుకుంటున్నావు, లోక ఆశలు తెచ్చుకుంటున్నావు, లోకంలో ఉన్న వాటి గురించి ఆలోచిస్తున్నావు, లోకంలో ఉన్న తలంపుల గురించి ఆలోచిస్తున్నావు. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకములో నువ్వు ఏది సంపాదించుకున్నా అదంతా అగ్నిగుండంలో కాలిపోతాయి. ఒక కారు సంపాదించుకున్నా, ఒక ఇల్లు సంపాదించుకున్నా, వస్తువులు ఏది సంపాదించుకున్నా అదంతా ఏమైపోతుంది? మొత్తం నాశనమే. నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే పరలోక రాజ్యంలో స్థలాన్ని సంపాదించుకో. పరలోక రాజ్యంలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది దేవదూతల గణములతో కొనియాడబడుతున్న ఆ మహిమ సింహాసనం ఎదుట, దేవుని పాదాల ఎదుట నిలబడి ఆయన ఆరాధించే స్థలాన్ని సంపాదించుకో. అది ముఖ్యం. ఇది కాదు, ఇది శాశ్వతం కాదు, అది ముఖ్యం. ఆ పరలోకమే నిత్య జీవము కలిగిన స్థలం. అది అక్కడ ఏ బాధ ఉండదు, ఏ సమస్య ఉండదు. ఎందుకంటే నిన్ను కాచి కాపాడే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నీ వాళ్ళే నిన్ను చేదరించుకున్నా ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నువ్వు ప్రయత్నం చేసి చూసినప్పుడు నీ హృదయంలో ఉదయం లెగ్గానే దేవునికి ప్రార్థన చేయి. దావీదు ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేసేవాడు. దానియేలు ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేసేవాడు. ఏ సమయంలో అయినా ఉదయాన్నే లేచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. శద్రకు మేషకు ఉదయాన్నే లేచి దేవుని స్తుతించేవాడు. అందుకే వాళ్ళు అనేక మంది దానియేలు సింహబోను నుంచి విడిపించాడు. మోసే ఎర్ర సముద్రం నుండి 2 పాయలు చేసి నడిపించాడు. ఇవన్నీ చేయగలుగుతున్నారంటే దేవుడు మాట ప్రకారం వాళ్ళు జీవించారు కాబట్టి. యెహోషువ ఆఖరికి సూర్యుడిని ఆపేశాడు. సూర్యుడినే ఒక్కరోజు ఆపేశాడు. సాధ్యమేనా? కానీ ఇది ఎందుకు సాధ్యమవుతుందంటే యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారము యెహోవాని సేవిస్తాం, మీరు ఎవరిని సేవించుకుంటారు మీ ఇష్టం అన్నాడు. అంతే, ఒకే మాట అన్నాడు. ఇకేమల్లా, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము, యేసయ్యను మేము ఆరాధిస్తాము, మీరు ఎవరైనా ఇశ్రాయేలులారా ఆరాధించుకోండి అన్నాడు. యెహోషువని చూడగానే వాళ్ళకి 25 సంవత్సరాలు దేవుని వైపే ఉన్నారు తప్ప లోకం వైపు తిరగలేదు. ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షలకు పైగా ఉన్న వారిని యెహోషువని చూసి యెహోషువ వలె మేము ఉండాలని 25 సంవత్సరాల వరకు ఏ లోకం వైపు తిరగ. అలాంటి వాళ్ళు కావాలి దేవుడికి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు యెహోషువ వలె ఉంటున్నావా? దానియేలు శద్రకు మేష వలె ఉంటున్నావా? ఇక నీ ముందు ఆశ్చర్య కార్యాలు మొదలవుతున్నాయి. దేవుని కార్యాలు నీ ముందు ఏ సాతానైతే ఏ ఉచ్చేసిందో,
నిన్ను నలుదిక్కులు మూసేసిందో ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నీ హృదయములో నాకు చోటు ఇచ్చావు కనుక యుద్ధం యెహోవాదే. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. గిద్యోను, భయపడకో, నేనున్నా. నువ్వు నిలబడి చూడు, ఓరకనే నిలబడి చూడు. గిద్యోను ఏమి యుద్ధం చేశాడా? మొత్తం శత్రువులందరూ ఒకళ్ళొకరు పొడుచుకొని చచ్చిపోయారు. హిజ్కియా కన్నీరు కారుస్తున్నాడు. హిజ్కియా ఉండు, నేనున్నా అనగానే ఒక దోత వచ్చి 180,000 మందిని చంపేసింది. రక్తము చుక్క లేకుండా ఒక్కొక్కరిని శవాల పీనుగులైపోయారు. 180,000 మంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుడు, నువ్వు దేవుడు నీ హృదయంలో ఉంటే ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు అప్పుల సమస్యలా, ఏ సమస్య ఉన్నా ఊరుకో, నువ్వు ఓరకనే నిలిచి ఉండు, మొత్తం నేనే చూసుకుంటానంటాడు. నా మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, నా గురించి అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నావు కాబట్టి నువ్వు ఓరకనే నిలిచి ఉండు, నీ పక్షాన యుద్ధం చేస్తున్నాను అంటాడు దేవుడు. ఈరోజు దేవుని చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు పదే పదే నీకు చెప్తున్నావు, పెడచెవుని పెట్టి నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరిలోకి ఈ మాటలు వెళ్ళాలా, ఈ మాటలు ఉండాలి. ఎందుకంటే అంతిమ దినాలు సమీపిస్తున్నాయి, గడియలు సమీపిస్తున్నాయి కనుక వాళ్ళ హృదయములు ఈ వాక్యములు ఉండాలి. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత అది. అందుకే ఏమంటున్నాడంటే, మరొక మాట దేవుడు ఒక మాట మాట్లాడబోతున్నాడు. ఏమంటున్నాడంటే, నీ తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలకు నేర్పించాల్సిందే ఆస్తులు సంపాదించడం కాదు, అంతస్తులు సంపాదించడం కాదు, దేవుని మాటలు నేర్పించండి. ఏమంటున్నాడు అక్కడ? చిన్న పిల్లలారా విగ్రహము జోలికి పోకుడి, జాగ్రత్తగా ఉండండి. ఇంకేమంటున్నాడు? విగ్రహాల దగ్గరకు వెళ్ళనీయకుండా తల్లిదండ్రులే జాగ్రత్తగా పెంచారు అన్నాడు. అవ్వ ఆదాములు ఏదోను తోటలో ఉన్నప్పుడు ఎలాగైతే ఆకర్షితులు అవుతున్నారు, ఈరోజు విగ్రహాలకు ఆకర్షితులు అయిపోతున్నారు చిన్నపిల్లలు. అందుకే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, నీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచు, జాగ్రత్తలు చెప్పు, అంతేగాని నువ్వు ఆస్తులు సంపాదించి నీ పిల్లలకి పెట్టమని దేవుడు ఎక్కడ చెప్పాడా? కానీ దేవుడు చెప్తున్న మాట ఒకటే చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నీ పిల్లలు త్రోవ తప్పకుండా నా మందిరానికి నడిపించు. అందుకే సామెతల గ్రంథంలో, ఒకవేళ నీ పిల్లలు నీ మాట వినకపోతే ఏంటి, ఒకవేళ నీ పిల్లలు మాట వినకపోతే ఏం చేయమన్నాడు? అది ఈ రోజున దేవుని మాటలో వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు. ఒకవేళ నీ పిల్లలు నీకు ఎదురు సమాధానం చెప్తున్నారు అనుకో, అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? బెత్తం వాడమన్నాడు. నీ బాలులు శిక్షించుట మానకము. ఏమంటున్నాడు? శిక్షించాలి. నిజమైన తండ్రి శిక్షించాలి, నిజమైన తల్లి శిక్షించాలి, గారాబాలు పెట్టద్దు. దేవుడు చెప్తున్నాడు, పిల్లలు పాడైపోతున్నారని ఏడవటం కాదు, వాళ్ళని ఎలా పెంచమంటున్నాడు? నీ బాలులు శిక్షించుటకు మానకము, బెత్తముతో వానిని కొట్టిన యెడల వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టిన యెడల పాతాళం పోకుండా వాడిని ఆత్మను తప్పించదవు. ఏమంటున్నాడు ఇక్కడ? వాళ్ళ ఆత్మను, ఎవరైతే బెత్తం వాడతారో పిల్లల మీద, వాళ్ళ త్రోవ తప్పరంట. ఎవరో అబద్ధాలు ఆడుతూ ఉండే బెత్తం వాడు, దొంగతనం చేస్తుండే బెత్తం వాడు, ఒక్కసారి దెబ్బ తగలగానే రెండోసారి వాళ్ళు ఏమవుతారంటే, అమ్మో చేస్తే కొడతారనే భయం ఏర్పడాలి, దేవుడు చూస్తున్నాడనే భయం వాళ్ళలో ఏర్పడాలి. మా నాన్న ఊరుకోడు,
దొంగతనం చేసినా, అబద్ధాలు ఆడినా, ఒకళ్ళ మీద చాడీలు చెప్పినా, అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే పిల్లల మీదను బెత్తం వాడని అంటున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళ చావకుండానట్లు. ఏ చావు? నరకంలో వెళ్లకుండా ఉండాలని. చర్చికి రావట్లేదా నీ పిల్లలు? బెత్తం వాడాల్సిందే. దేవుడు చెప్పాడు, ఏ రా చర్చికి, వస్తావా రావా, తీసుకెళ్ళాలి. అలాగే చర్చిలో అల్లరి చేస్తున్నారా, బెత్తం వాడు. దేవుని మందిరంలో అల్లరి చేస్తావా నువ్వు అని బెత్తం వాడితే వాడు తప్పు చేస్తాడు. ఇంకోసారి చేస్తాడా? చేయడు. అమ్మో మా నాన్న కొడితే చూస్తే ఊరుకోడని భయముతో కూర్చుంటాడు. అప్పుడు వాక్యము చక్కగా వింటాడు. హృదయం కూడా ఏమవుద్ది? సాతాను చేతులకు వెళ్ళదు. వాళ్ళ ఆత్మలు ఏమవుతున్నాయి? ఈ రోజున తల్లిదండ్రుల పిల్లలకి నేర్పాల్సింది ఇవి. దేవుని మార్గం. లేదంటే నీ పిల్లలకు నువ్వు ఎంత ఆస్తిని సంపాదించినా, ఎంతో ఏదో ఎన్నో చేసినా వాళ్ళు ఏమవుతారంటే, ఒకవేళ నువ్వు ఆస్తి సంపాదించావు, ఒకవేళ ఆస్తి సంపాదించి నీ పిల్లలకి నువ్వు చనిపోయావు, నీ పిల్లలు అది తీసుకొని జల్సాగా తాగుడు వ్యసనానికి అలా 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 లోకానికి ఖర్చు చేశారు. ఆ వ్యసనాల వల్ల భయంకరమైన పాపం చేసి భయంకరమైన ఏం చేస్తారంటే రోగాలు వచ్చి చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్తుందా, పరలోకానికి వెళ్తుందా? నరకానికి వెళ్ళిద్ది. దానికి కారణం ఎవరు? నువ్వు సంపాదించిన ఆస్తి ఇప్పుడు ఏమైంది? నీ పిల్లల నరకానికి తీసుకువెళ్ళింది. అదే ఆ రోజున దేవుని మాటలు, మంచి మాటలు నేర్పుంటే నీ పిల్లలు ఈ రోజున నరకంలో ఉండేవాళ్ళ? ఇప్పుడు నీ పిల్లలు నీ ముందు తాగుతున్నారు, అరే ఇలా తాగితే దేవుని కోపం గురవుతావని ఏ రోజైనా చెప్తున్నావు? నువ్వు చెప్పట్లేదంటే నువ్వు కారణం. అందుకే దేవుడు ఏమంటున్నాడు? బెత్తం వాడమంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ పిల్లలు ఏమన్నాడు? బహుమానం అన్నాడు. ఏమన్నాడు? దేవుడు అడుగుతాడు, నేను బహుమానంగా ఇచ్చిన నీ పిల్లల్ని ఎందుకని వ్యసనాలు తాగుతూ ఉంటే ఎందుకు శిక్షించలేదు? నువ్వు ఎందుకు వాళ్ళకి భయం పెట్టలేదు? గారాబం ఎందుకు చేసావు అని దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తాను? ఇప్పుడు నువ్వు చేసిన తప్పు నీ పిల్లలు ఏమయ్యారు? ఇప్పుడు నరకంలోకి వెళ్ళిపోయారు, వ్యసనాలకు లోబడిపోయారు. నా మాట వినకుండా నీ పిల్లలకి నేర్పాల్సింది ఏం నేర్పాలి? దేవుని మార్గం నేర్పాలి, మంచి మాటలు నేర్పాలి. చెడ్డదారిలో వెళ్తూ ఉంటే వాళ్ళకి బెత్తం వాడి సరిచేయాల్సిన బాధ్యత నీకు ఉండి కూడా నువ్వేం చేసావు? నిర్లక్ష్యం చేశావు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళ ఆత్మల నరకానికి వెళ్ళిపోయి నీ వల్లే. ఎవరి వల్ల? నీ వల్లే నరకానికి వెళ్ళిపోయారు. కనుక నువ్వు కూడా నీ పిల్లలు వెళ్ళి అగ్నిగుండంలో పడిపో. నువ్వు చేసిన తప్పు వాళ్ళ పడతామే, నువ్వు కూడా, నీ తల్లి కూడా వెళ్ళి పడతావు. ఇది నేను చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నాడు. పిల్లలు తప్పు చేసినప్పుడు బెత్తం వాడాలన్నాడు దేవుడు. అర్థమవుతుందా? వాళ్ళ త్రోవ తప్పుతున్నప్పుడు బెత్తం వాడాలా? లోకంలో తిరుగుతున్నప్పుడు, లోకాసులు లోబడుతున్నప్పుడు నువ్వు గద్దించకపోతే ఎలా? నిజమైన తండ్రి తన పిల్లల్ని గద్దిస్తాడంట. ఏం చేస్తాడు? నిజమైన తండ్రి పిల్లల్ని గద్దిస్తాడు. అవసరమైతే బెత్తం వాడతాడు వినకపోతే. అసలు నిజమైన తండ్రి అంటే అలా ఉండాలి. గారభం పెట్టేవాడు కదా నిజమైన తండ్రి. త్రోవ తప్పిపోతున్నప్పుడు ఇది కరెక్ట్ కాదని కొట్టి, ఇటు కాదు అటు వెళ్ళాలని చెప్పాలి గొర్రెని. ఏమనాలి? ఈ బురదలోకి వెళ్తున్నావు నువ్వు గొర్రె. ఒక్కసారి చెప్పా, వినలేదు. నువ్వు బురదలోకి వెళ్తున్నావు, బురదలో పడిపోతే నీ శరీరం అంతా కుళ్ళిపోతుంది, వద్దు వెళ్ళు అన్నా. వినలేదనుకో, అప్పుడు ఏం చేస్తాడు కాపరే? బెత్తం పెట్టి ఒక్కడ పేగితే దెబ్బకి అది ఏమైతే కోడి పిల్లైంది, అక్కడ మాట వింటలేదు, బెత్తంతో ఒక దెబ్బ వేసాం. ఇప్పుడు అది ఏం చేస్తుంది? బెత్తం చూడగానే వెళ్ళి దాక్కుంటుంది, భయం, వణుకు.
తప్పు చేయాలంటే వణుకు పుట్టింది. గుర్తుపెట్టు. అది ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాన్ని నొచ్చుకునేది వాస్తవం. పిల్లల్ని గారాబం చేయొద్దు, మంచి నేర్పించండి. ఈరోజు యూట్యూబ్లో ఎక్కడ చూసినా, ఏ ఛానల్ చూసినా సరే పిల్లల్ని బూతు మాటలు నేర్పిస్తున్నారు. అదేదో ఆనందపడిపోతున్నారు. అలాగే పిల్లలకి ఏం నేర్పుతున్నారు? అరే మీ మాయన తన్నరా, చిన్నప్పుడే నేర్పుతున్నారు. అరే మీ అమ్మని తంతున్నప్పుడు ఆనందపడిపోతున్నావు, రేపు పెద్ద అయిన తర్వాత తన్నితే, మొక్కై ఉన్నప్పుడు వంచకపోతే మానవుతే ఏం సాధ్యం? మొక్కై ఉన్నప్పుడు వంచలేదు నువ్వు, ఇప్పుడు మానైపోయాడు. చిన్నతనంలో అది తప్పు అని అప్పుడే నేర్పించుంటే, తల్లిదండ్రులు పిల్లలకి నడక నేర్పుతారా? ఫస్ట్ తప్పడుగులు వేసుకుంటూ మంచి నడుస్తున్నప్పుడు చెయ్యి వదులుతారా? వదులుతారా? ఎందుకు వదులుతారు? వాళ్ళని నడవాలి. అర్థమవుతుందా? అలా తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటే ముందు తప్పు మార్గంలో కాదు, ఈ మార్గంలో ఎలా నేర్పించాలి. నేర్పిస్తున్నావా? ఈరోజున అలాగే ఏమైపోతుందంటే దేవుని మాటలు హృదయాల్లోకి వెళ్ళలేకపోతున్నాయి, వాక్యం వినలేకపోతున్నారు. వాక్యం అంటే పరుగులు పాటలు పాడేంత వరకు కూర్చుంటున్నారు, వాక్యం అంటే పారిపోతున్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ హృదయాలను నొచ్చుకున్నా సరే ఇది వాస్తవం. పిల్లల్ని ఎలా పెంచుతున్నారో ఒక్కసారి ఆలోచించేయండి. ఒక్కసారి దేవుడు అంటున్నాడు, విగ్రహము జోలికి, లోకాశల జోలికి పోనీయకుండా బెత్తవాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. తర్వాత ఇంకేమంటున్నాడు? బెత్తము పిల్లలు త్రోవ తప్పుతున్నప్పుడు బెత్తం వాడాలి. అందుకు అర్థమవుతుందా? అన్నీ అయిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఏం పట్టుకున్న ప్రయోజనం లేదు. దేవుడు చెప్తున్నాడు, ముందుగానే జాగ్రత్త చెప్తున్నాడు. జాగ్రత్త, నరకం నీకు ముందుంది. జాగ్రత్త, సాతాను నిన్ను సమూహం లాగి నరకంలో పడవేయటానికి రెడీగా ఉంది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కసారి మీ హృదయంలో తెచ్చుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన